శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం సూర్యదేవాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే నన్ను మీరు అలాగే విదేశాల్లో కూడా ప్రోత్సహిస్తూ నా వీడియోలు కూడా చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ మీ జాతకాలు చెప్పించుకుంటున్నారు. అందరికీ, విదేశాల్లో నివసిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th జనవరి నుంచి 31st జనవరి 2025 అంటే 16 జనవరి 2025 నుంచి 31 జనవరి 2025 వరకు కూడా 12 రాసుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు, గ్రహాల యొక్క ఏ భావాల్లో ఉంటారో ఆ భావాల యొక్క ఫలితాలు నాకు తెలిసినది నాకు కొద్దిగా జ్ఞానం ఉందంతే నేను మీకు నేర్చుకొని చెప్తానండి. మొత్తం గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, మనందరం 12 రాసుల మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా అదే ఆస్ట్రేలియాని సంప్రదించండి. స్వయంగా నేనే చెప్తాను. నాకు ఎవరిని ఉండరు. నేనే స్వయంగా జాతకాలు చూసి అందరికీ నేను అందుబాటులో ఉంటాను. మీరు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. తక్కువ రుసుముతోటి మనం చెప్తాము. అందుబాటులో ఉన్న రుసుముతోటే మనం చెప్తూ ఉంటామని మేము. సో మీకు ఏమాత్రము, మీ విదేశాల్లో కూడా చాలామంది ఉన్నారు, చెప్పించుకుంటున్నారు. మీకు అవకాశం ఉన్నా, మీకు తెలుసుకోవాలనుకున్నా, అది పెళ్ళిళ్ళు కానీ, అయితే మ్యాచెస్ కానీ, వివాహాలు, అలాగే చాలామంది కొంతమందికి ఏమో గృహప్రవేశాలు. ఇప్పుడంతా గృహప్రవేశాలు ముహూర్తాలు కదండి. ఇట్లాగా మీ ఏ ముహూర్తాలు ఏది కన్నా మన ఆది అష్ట చెప్పని తరఫున పెడతాము. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు చేయండి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు, మీకు అందుబాటులోనే ఉంటాను. సో ఈ విధంగా మనం చేద్దాము. ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకోబోయేదంటే మిథున రాశి అండి. మిథున రాశి వాళ్ళకి మీ రాశిలోనే కుజుడు వక్రగతిలో ఉన్నాడు. అంటే 21వ తారీఖు నుంచి వస్తున్నాడు. కుజుడు మీకు 11వ ఇంటి వాడు అవడం వలన, 6వ ఇంటి వాడు కూడా అవడం వలన మ్యాలఫిక్ అవుతాడు, పాపి అవుతాడు. మీ రాశిలో ఉండడం వలన, అంటే ఆయన కుజస్తంభన అంటాం కదండి. కుజస్తంభన ఉండడం వల్ల చెడు ఫలితాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు ఉండాలి. కోపం అధికంగా ఉంటుంది. అంటే మీరు మాట్లాడేటప్పుడు మీ మాటను పొదుపుగా మాట్లాడండి, అంతే చాలు. ఎవరేమన్నా నేను మిథున రాశి అనుకోండి, నన్ను ఎవరైనా తిట్టారనుకోండి, నేను నవ్వుతూ అని చెప్పి ఉండిపోవాలి తప్ప మనం రైజ్ అయిపోకూడదు. అదే గొప్ప మౌనం పాటించాలని అంటారు సరే, ఆ మౌనం పాటిస్తే సరిపోతుంది. మిథున రాశి వాళ్ళకి చెప్పేదగ్గ సూచన అంటే మీకు నేను చెప్పేంత వాడిని కాదు. బట్ అంటే కుజుడు ఉన్నాడు కాబట్టి ఆయన చాలా పవర్ఫుల్గా ఉన్నాడు కాబట్టి, వక్రగతిలో ఉన్నాడు కాబట్టి మీరు కొద్దిగా మాట్లాడేటప్పుడు కోపం తగ్గించుకోండి, అంతే చాలు. అంతేకాకుండా మీరు సంపదలు మాత్రం ఏమాత్రం తగ్గవండి, మీకు బాగానే ఉంటాయి. సంపదల విషయంలో, ధనం విషయంలో కొద్దిగా ఇబ్బందులు పడ్డప్పటికీ మీరు రాసిన ధనం వస్తూనే ఉంటుంది. అలాగే మీ చదువు విషయంలో కూడా ఇబ్బంది ఉండదు. సంగీత సాధన చేసేవాడికి మాత్రము బాగా కలిసి వస్తుంది. 4th భావం ఉండడం వల్ల మాతృప్రేమ, కేతు ఉన్నాడు. కేతు చదువు చెడగొడతాడు అంటాం కదా, మనం చదువులో వెనకబడిపోవడం అంటాం కదా. గురుదృష్టి ఉండడం వల్ల కాపాడుతాడు, మిమ్మల్ని కాపాడి మీకు చదువు ఇవ్వడము, అలాగే మీరు ఉన్నతమైన శ్రేణిలో సక్సెస్ అవ్వడము, తల్లిగారి ప్రేమ, వాహనాలు, గృహాలు, మంచి మంచి బట్టలు, ఆభరణాలు, సంగీతం ఉండే ప్రేమ, అది ఇష్టము, ఇవన్నీ ఉండడానికి మీ ఇల్లు అలంకరణగా ఉంచుకోవడం పర్ఫెక్ట్గా బాగుంది. అంతేకాకుండా మీ సంతాన యోగం కూడా చాలా బాగుందండి. మీ సంతానం శుక్రుడు బాగున్నాడు కదా, 12th హౌస్ లార్డ్ అండ్ 5th హౌస్ లార్డ్ శుక్రుడు ఉన్నాడు కాబట్టి మీ సంతానానికి మంచి యోగం కలుగుతుందండి. వాళ్ళ మంచి అభివృద్ధిలో ఉంటారు. వాళ్ళు చదువు విషయంలో చదువులోను, పెళ్ళి కాకపోతే పెళ్ళిళ్ళు, వాళ్ళకి ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో వాళ్ళు మంచి సక్సెస్ఫుల్గా ఉంటారు. బుధుడు సప్తమంలో ఉన్నాడు. మీ రాశ్యాధిపతి బుధుడు సప్తమంలో ఉన్నాడు. ఒంటరిగా బుధుడు ఎప్పుడు జనరల్గా మంచివాడు కాదండి, కానీ సప్తమ స్థానంలో కేంద్రాధిపత్య దోషం అది పక్కకు పడితే బుధుడు వలన మీకు వివాహ శుభకార్యాలు, వేడుకలు, వ్యాపారాలందరూ లాభాలు, నష్టాలు రావు. కొద్ది గొప్ప లాభాలు, కొత్త వ్యాపారాభివృద్ధి కార్యక్రమాలు, మీ బిజినెస్ పార్ట్నర్స్ బాగా డెవలప్ అవడాలు, ఇవన్నీ మీకు జరగబోతున్నాయి. అష్టమ స్థానం చూసుకుందాం. అమ్మో, అష్టమ స్థానం రవి ఉన్నాడు ఎలా అని అనుకోకర్లా. రవితో కలిసిన బుధుడు ఉన్నాడు కదండి. ఆరోగ్యంగా కొద్దిగా అనారోగ్యంగా ఉంటారు. ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. భయపడే సమస్యలు ఏముందండి?
మీరు చక్కగా సూర్యభగవానుడు ఆరాధన చేసుకుంటున్నారు కదా, నమస్కార పీరియడ్. ఇప్పటికైనా సరే మనం నమస్కారం చేసుకున్న సూర్యభగవానుడికి ఆరోగ్యాన్ని ఇస్తాడు, చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాడు. బుధుడితో కలిశాడు కదా, మీరు రాశిపతి బుధుడు మీకు ఎక్కడున్నాడు? బ్రహ్మాండంగా అష్టమంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో ఉంటే దీర్ఘాయుర్దాయం. మీ జాతకంలో కూడా చూసుకోండి. అష్టమ స్థానంలో రఘుబుధుడు దీర్ఘాయుర్దాయం మంత్రులు ప్రభుత్వం చేత సన్మానింపబడతాడు. ప్రభుత్వం మూలకంగా ధన సంపాదన ఉంటుంది. విదేశాల మూలకంగా విదేశీ కరెన్సీ వస్తుంది. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు, విదేశాల్లో నివసించే అదృష్టము అష్టమ స్థానంలో రఘుబుధులు ఇవ్వడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా లా రిలేటెడ్ సంబంధించిన ఉంటాయి సరే, లా ప్రాబ్లమ్స్ అని ఉంటాయి, అవన్నీ కూడా మీకు తీరడానికి అవకాశం ఉందండి. చక్కటి మంచి తీర్పు రావడం, మంచి శుభసూచకాలు జరగడమో రవి బుధుల వలన జరగబోతోంది. మీకు జరగాలని మాకు కోరుకుంటా, మంచి జరుగుతుంది. అలాగే ఫైనాన్స్ సంబంధించిన విద్యలో కూడా మీరు రాణిస్తారండి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా లెంగ్త్ అవుతుంది. సరే, మనం శుక్రుడి గురించి, శుక్రుడితో కలిసిన శని గురించి చెప్పుకుందామండి. అదృష్టం కదండి. 12th house లార్డ్ 9th హౌస్లో ఉన్నాడు. చూసారా? ఏం చూసారా అంటే విద్య 9th house లార్డ్ 12th హౌస్లో ఉన్నాడంటే ఫారిన్ యోగమే. భాగ్యాధిపతి 9th హౌస్లో ఉన్నాడు. 12th house లార్డ్ శుక్రుడు. ఇలా చెప్పాలండి, చెప్తే మీకు అర్థమవుతుంది కదా. ఇలా విడమరిచి ఏ గ్రహాలు ఏ ఫలితాలు ఇస్తాయో చెప్తుంటే మీకు ఒక అండర్స్టాండింగ్, అదృష్టం వచ్చేస్తుంది కదా. అదే అదృష్టం కాదు, ఒక ఆలోచన వచ్చేస్తుంది కదా. 12th house లార్డ్ ఏమిస్తాడంటే మీకు ఖచ్చితంగా ఫారెన్ కంట్రీస్ ఇస్తాడు. 9th భావంలో ఉన్నాడు. 9th house లార్డ్తో శని భగవానుడితో శుక్రుడు కలిసి ఉన్నాడు కాబట్టి ఫారిన్ యోగం తప్పదు. అంతేకాకుండా భాగ్యస్థానంలో శని శుక్రుడు ఉన్నారంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా అవకాశాలు, ఉన్నతమైన పదవులు రావడమో, లేకపోతే వాళ్ళ మాటకి చలామణి ఇవ్వడమో, మాటకి విలువ ఇవ్వడమో, ఎప్పుడు ఆనందంగా ఉండడమో, ఔదార్యంగా ఉండడమో, ఇవన్నీ ఉంటాయండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లగ్న కుజుడు చెప్పాం కదండి, ప్రతి వాళ్ళకి ఉంటాయి. ధైర్యమే సాహసం, ధైర్యమే మిమ్మల్ని గెలిపిస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. సరే, అంతేనా? ఇంకా ఉందండి. శని శుక్రుల కాంబినేషన్ వల్ల చక్కటి విద్య వస్తుంది. విద్య రీత్యా విదేశాలు వెళ్తారు. వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ వ్యాపారం? సినిమా రంగం. ఎందుకు సినిమా రంగం చెప్పాలి? ఎందుకంటే శుక్రుడు మీ 12th house లార్డ్ అయ్యాడు, పంచమాధిపతి అయ్యాడు. పంచమాధిపతిగా ఆయన సినిమా రంగం. పంచమాధిపతి చెప్పుకుంటాం కదా. పంచమాధిపతి అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి అంటాం కదా. ఆ శుక్రుడే భాగ్యంలో ఉన్నాడు. అంటే మీకు మంచి సంపదలని, మీ ఫిలిమ్స్ అని ఉంటే వాటిని సక్సెస్ చేయడము, ధనం రావడము, సంతోషము, ఆరోగ్యము, ఆనందం కలగడానికి కూడా శని శుక్రుల కాంబినేషన్ పర్ఫెక్ట్గా బాగుంది, చాలా బాగుంది. అంతేనా? ఇంకా ఉందండి. యాక్చువల్గా శని శుక్రుల కాంబినేషన్ అంటే ఈ బిజినెస్ అంటాం సరా, కోల్ అని, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సాఫ్ట్వేరు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అంటాం కదా, సిమెంట్ పరిశ్రమలు, అవన్నీ అంటాం కదండి. ఇవన్నీ పరిశ్రమలు, కోలు, ఫార్మా రంగాలు అంటే శని కారకత్వాల్లో ఉన్నవన్నీ వాళ్ళు, ప్లస్ ఈ శుక్రుడు కారకత్వాల్లో అవన్నీ బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. ఖచ్చితంగా ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వచ్చే అంశం. సరే, ఇంకా చెప్పుకుంటే చాలా ఉందండి. ఈ శుక్రుడితో కలిసినటువంటి రాహు లాభస్థానంలో ఉన్నాడు. నిజంగా మీరు వృషభ మీ రాశి వాళ్ళకి, అంటే మిథున రాశి వాళ్ళకి ఒక అదృష్టం ఉందండి. ఎందుకంటే మీరు ప్రొఫెషనల్గా చాలా బాగా డెవలప్ అవుతారు. ప్రొఫెషనల్గా అంటే ఏంటంటే శుక్రుడు దశమంలో ఉన్నాడు. దశమంలో ఉన్న శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఉచ్చస్థితిలో ఉన్నవాడంటే మీకు రాజయోగ కారకుడు అవుతాడు. శుక్రుడు మిథున రాశి వాళ్ళకి రాజయోగ కారకుడే. ఆయన 28వ తారీఖు నుంచి ఉచ్చస్థితిలోకి వచ్చేస్తున్నాడు. మీనరాశిలో రాహుతో కలిసి ఉంటాడు. అంటే శుక్ర రాహులు కలిసి ఉన్నారంటే సినిమా రంగం, సినిమా ఫీల్డే 10th భావం, రాజకీయ రంగం, ఈ 2 ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా మీరు ఔదార్యం కలిగి ఉండడము, తర్వాత అనేక శుభ విషయాలు వాటంతా అవే కలిసి రావడము, వివాహ శుభకార్యాలు బాగా జరగడము, అంతేకాకుండా మీ ప్రేమ అనేది బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోవడము మనసులోనే ఉండిపోతుంటుంది. అలాగా మీకు శుక్ర రాహుల వలన మీ తోబుట్టువులకి సహాయ సహకారాలు అందించడము, అలాగే వార్తా సేకరణ అంటాం జరా, వాళ్ళకి చాలా బాగుండము. మీరు చేస్తున్న కంప్యూటర్స్ జాబ్, ఆడవాళ్ళకి చెప్తానుంటాయి. ఈ కంప్యూటర్ జాబ్ అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారు. బాహులు మీకు తిప్పుతాడు, ఫ్లైట్స్లో తిప్పుతాడండి మిమ్మల్ని. అంటే విదేశాలు వెళ్తూ ఉంటారు. విదేశాలకు వెళ్ళడము, గంగా స్నానాలు చేయిస్తాడు. దశమరాహు గంగా స్నానాలు చేస్తాడు. మర్చిపోయిన ఒక పాయింట్ చెప్పాలి మీకు. రాహు దశమంలో ఉన్నాడంటే వీళ్ళకి ఏంటంటే విద్య, ఏ విద్య వస్తుందంటే మెడికల్, డాక్టర్స్ అవుతారు. దశమ రాహు ఉంటే వాళ్ళు కొన్ని రాశులు ఉన్నాయనుకోండి, అది మేషంలో కానీ కుంభంలో కానీ ఇవి కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. దశమ రాహు వైద్య విద్య ఇస్తాడు అనే విద్య ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అంటాం. సో మీరు డాక్టర్స్ అయ్యారనుకోండి, డాక్టర్స్ చాలామంది ఉన్నారు డాక్టర్స్లో,
దశమంలో రాహుతో కలిసిన శుక్రుడు కాబట్టి రాహు శుక్రతుల్యుడవుతాడు. శుక్రుడు ఇచ్చే ఫలితాలని రాహు ఇస్తాడు కదండి. ఇంకా ఏం కావాలి మీకు? దశమంలో ఎక్స్ట్రాడనరీగా ఉంది. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ, మీ ఏ ఉద్యోగం చేసినా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, భద్రత ఉంటుంది, ప్రమోషన్స్ వస్తాయి, అంచెలంచెలుగా మీరు పైకి వెళ్తారు. మీ బాసులు, మీ అధికారులు, పై అధికారులు మీ చేస్తున్నటువంటి కష్టమైనటువంటి వర్క్ని, కష్టాన్ని గుర్తించి మీకు ప్రమోషన్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుని లేకపోతే చాలా ఉందండి. సరే, మనం బయటకు వచ్చేద్దాం అంటే ఆ భావనలోంచి ఇంకా లాస్ట్ ఫైనల్గా గురుడు 12వ భావన ఉన్నాడు. 12వ భావన గురుడు మంచివాడా కాదండి. అంటే జనరల్గా ఏంటంటే 6, 8, 12 భావాల్లో కూడా కేంద్రాధిపత్య గురుడు యోగిస్తాడు. అంటే ఖర్చులు అధికంగా ఇస్తాడండి. కొద్దిగా భార్యాభర్తల విషయంలో కానీ, మీరు చేస్తున్న ప్రొఫెషన్లో కానీ చిన్న చిన్న మార్పుల వలన కొద్దిగా ట్రాన్స్ఫర్స్ చిన్న ఉంటాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీ చిన్న ప్రాబ్లం ఏంటంటే మీ రాశిలో కుజుడే. మీకు అదృష్టం ఏంటంటే భాగ్య రాజ్య లాభాధిపతులు. సో మీరు ముఖ్యంగా పూజించాల్సిన దేవుడు ఎవరండి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం వల్ల, సూర్య భగవాన్ ఆరాధన చేయడం వల్ల, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆయన కళ్యాణం కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తరం కానీ చేసుకోండి. మిథున రాశి వాళ్ళకి ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది. అంటే బంగారం అయిపోతుందంటే మంచి జరుగుతుందని చెప్పుకోవాలండి. అదృష్టం. మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాటి నుంచి బయటపడతారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారన్న సందేహం లేదు.